నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ ఫస్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి. సో ఐక్యూ వాళ్ళ ఐక్యూ నియో 10కి సంబంధించిన గీక్ బెంచ్కి సంబంధించిన కొంచెం ఈ స్కోర్స్ అయితే బయటపడ్డామాట. సో దీంట్లో స్నాప్డ్రాగన్ 80 లైట్ చిప్సెట్తో పాటు వస్తుంది, 16GB ర్యామ్ వేరియంట్ అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్లో ఆండ్రాయిడ్ 16తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ స్కోర్స్ చూసుకుందాం. సో ఇక్కడ సింగిల్ పర్ఫార్మెన్స్ స్కోర్ చూసుకుంటే 2936 పాయింట్స్ వచ్చింది. మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే 8880 మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ అయితే వచ్చే స్కోర్స్ వచ్చినాయి అయితే అప్డేట్ అయితే చేసారు. నెక్స్ట్ చూసుకుంటే వాట్సాప్ నుంచి 2 న్యూస్లు వచ్చినాయి అన్నమాట. సో ఫస్ట్ చూసుకుంటే మాత్రమే వాట్సాప్ నుంచి ఏంటంటే ఒకవేళ స్క్రీన్ షేరింగ్ నార్మల్ వీడియో కాలింగ్ చేసినప్పుడు స్క్రీన్ షేరింగ్ చేస్తారు కదా భయ్. సో ఇది వార్నింగ్ ఇస్తుంది అనమాట భయ్. ఇది అన్నోన్ పర్సన్ నుంచి మీరు స్క్రీన్ చేస్తూ ట్రస్ట్ వర్ది కాదనేసి అయితే వార్నింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనేసి అయితే అనుకుంటే కొన్నిసార్లు మన కాంటాక్ట్స్లో లేని పర్సన్తో పాటు మనము స్క్రీన్ షేర్ చేస్తాం కదా. సో అలాంటికి వీడియో కాల్ చేసేటప్పుడు కూడా వార్నింగ్స్ ఇస్తుంది అనేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది అన్నమాట. దాని తర్వాత ఇంకొక వాట్సాప్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే వాట్సాప్లో ఆండ్రాయిడ్ ఐ థింక్ ఇది బీటా టెస్టింగ్లో ఉన్నట్టుంది స్టిల్ ఇప్పటికీ. ఏంటంటే వీళ్ళు అది ఫైల్ మేనేజర్ గురించి అయితే అందరికి తెలిసింది కదా. దీంట్లో ఫిల్టర్ని తీసుకొస్తారు అన్నమాట. లైక్ మీడియా ఫైల్స్ ఏవైతున్నాయో అండ్ ఆల్సో స్టిక్కర్స్ 2 సపరేట్గా ఉండడానికి సపరేట్గా లైక్ ట్యాబ్స్ ఉంటాయి కదా. సో ట్యాబ్స్కి సపరేట్గా ఉండడానికి ఒక ఫీచర్ని అయితే తీసుకొస్తారు ఫిల్టర్స్లో. సో చూడాలి ఎన్ని రోజులు పడుతుందో. ప్రస్తుతానికి అయితే మాత్రం కొంచెం బీటా టెస్టింగ్లో బయటపడద్దు అంటారు. సో చూడాలి, వెయిట్ చేద్దాం బై. నెక్స్ట్ చూసుకుంటే యూట్యూబ్ నుంచి అనమాట. సో యూట్యూబ్ వాళ్ళైతే మంచి రోల్ అవుట్ అయితే చేస్తారు అన్నమాట. ఏది లైక్నెస్ డిటెక్షన్ ఫీచర్ అన్నమాట. అందరు పార్ట్నర్ ప్రోగ్రామ్స్కి దేనికంటే ఇది డీప్ ఫేక్ వీడియోస్ ఉంటాయి కదా, దాన్ని అరికట్టడం కోసం అనేసి అట్లాంటి ఫేక్ వీడియోస్ రాకుండా చేయడానికి వీళ్ళు ఈ ఫీచర్ని అయితే తీసుకో. ప్రస్తుతానికి అయితే అందరికి కాదు, కొంతమందికి టెస్టింగ్లో తీసుకొచ్చారు. కొంతమందికి ఏంటంటే మనము మన వాయిస్ శాంపుల్ని ఫేస్ లెఫ్ట్ రైట్ అప్ అండ్ డౌన్ ఇట్లా కెమెరా ముంగట పెట్టి యాప్ ఉంటుంది, దాంట్లో సైన్ ఇన్ శాంపుల్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అంటే మనం గడ్డాలు పెంచుకుని మూసాలు పెంచుకున్నా సరే చేంజెస్ అయితే అయిపోయి. సో అది ఇలా వీళ్ళైతే ఫీచర్ అయితే తీసుకొస్తారు. సో చూడాలి ఎట్లుంటుందో ఏందనేసి అయితే. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఆల్మా లినక్స్ నుంచి అనమాట. సో ఆల్మా లినక్స్ ఏదైతే ఉందో ఫ్రీ ఇది ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది యునైటెడ్ స్టేట్స్ నుంచి అనమాట. ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనుకోవచ్చు ఆల్మా లినక్స్. దీంట్లో ఏంటంటే వీళ్ళు BTRS ఫైల్ సిస్టమ్ని అయితే సపోర్ట్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. ఇది ఎప్పుడంటే మీరు ఫార్మాట్ చేస్తారు ఇన్స్టాలేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఈ BTRS ఫార్మాట్ అవుతుందో సెటప్ చేసేటప్పే సెట్ చేసుకోవచ్చు అనేది ఫీచర్ని అయితే తీసుకొస్తారు అన్నమాట. అది ఒకటి మంచి విషయం అనుకోవచ్చు. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇంటెల్ వాళ్ళది రాప్టర్ లైక్ చిప్సెట్స్ ఏవైతే 10% ప్రైస్ హైక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి Q4 2025కి. ఇక్కడ ఒక ఆర్టికల్ కూడా వచ్చింది, అది చెక్ చేసిన. సో ఇక్కడ PC మార్కెట్ కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్తారు ఇంటెల్ సైడ్. సో ఉండండి, ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందండి, అన్నిటికీ ఇబ్బందే. సో చూడాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే మాత్రమే యాపిల్ నుంచి అన్నమాట. సో యాపిల్ వాళ్ళది M5 చిప్ సెట్ గురించి అయితే మనకు అందరూ తెలిసిందే కదా, బాగా పనిచేస్తుంది అనేసి అయితే. దీంట్లో ఇప్పుడు ఏంటంటే హై ఫ్రేమ్ ప్రీవియస్ M4 కంటే కూడా M5లో రీట్రేసింగ్ ఫీచర్స్ అయితే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు అయితే ఒక అప్డేట్ వచ్చింది. M4లో మీకు 20 FPS వస్తే M5లో 58 FPS వస్తుందండి. సో సింపుల్ చెప్పుకోవాలంటే దగ్గర 32 ఎక్కువనే పర్ఫార్మెన్స్ వచ్చింది అనుకుంటుంది. ఏంటంటే సైబర్పంక్ 2077లో రే ట్రేసింగ్తో పాటు ఇంత ఎక్కువ బూస్ట్ అయితే వచ్చిందని అయితే అంటారు. రే ట్రేసింగ్ తీసేస్తే మాత్రం M4లో 48 FPS వస్తుంది, M5లో 78 FPS వస్తుంది అనమాట. సో మంచి బూస్ట్ వచ్చింది అనుకోవచ్చు. చాలామంది దీంట్లో టెస్టింగ్స్ కూడా చేసిరు, ఒకవేళ ఇక్కడ టెస్టింగ్ శాంపుల్ వీడియోస్ అంటే చూసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మినిఫామ్ నుంచి అనమాట. సో మినిఫామ్ వాళ్ళు MS-02 అల్ట్రా PC ఏదైతే ఉందో దీంట్లో డ్యూయల్ స్లాట్ లో ప్రొఫైల్ గ్రాఫిక్ కార్డ్కి కూడా జాగ్ ఉంది, స్పేస్ గ్రాఫిక్ కార్డ్కి స్పేస్ ఉంది పెట్టుకోవడానికి 2 స్లాట్లు అది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది అనమాట. సో ఒకవేళ మినిఫామ్ ఇట్లా మీ దగ్గర ఉంటాయి ఇట్లా ఈ మోడల్ లైక్ మినిఫామ్-02 అల్ట్రా అనే మోడల్ మీ దగ్గర ఉంటాయి ఇట్లా 2 గ్రాఫిక్ కార్డులు పెట్టుకోవచ్చు. మోస్ట్ ఇండియాకి అయితే రాదు. సో ఒకవేళ ఇట్లా యూఎస్లో ఎక్కడ మీరు చూస్తే ఇట్లా మీకు ఇది బెనిఫిట్ అనమాట. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం స్టీమ్లో డబల్ డ్రాగన్ రివైవ్ అనే గేమ్ అయితే లాంచ్ అయిపోయింది. సో ఈ గేమ్కి సంబంధించిన ప్రైస్ చూసుకుంటే 2913 రూపాయలు ఉంది.
డీసెంట్ పోయి మనకి పాస్ది క్యాసెట్ గేమ్స్ ఉంటుండే కదా. సో క్యాసెట్ గేమ్స్లో ఇది ఉండేమాట, నేను ఆడినాను డబుల్ డ్రాగన్ అనే గేమ్. సో దాన్ని రివైవ్ అనేది తీసుకొచ్చి 3Dలో తీసుకొచ్చారు. సైడ్ స్క్రోలింగ్ ఉంటుంది. ఈ గేమ్ వచ్చేసరికి అయితే మాత్రమే రిక్వైర్మెంట్ తక్కువ, 8GB ర్యామ్ ఉంది అండ్ 12GB స్టోరేజ్, 4GB వీడియో మెమరీ ఉంటే సరిపోతుంది. విండోస్ లెవెల్ 64-bit ప్రాసెసర్ ఉంటాయి. ఇట్లా ఈజీగా గేమ్ అయితే రన్ చేసుకోవచ్చు అనమాట. సో ట్రై అయితే చేయండి, కానీ ఆబ్వియస్గా ప్రైస్ ఎక్కువ ఉంది, దగ్గర 3,000 రూపాయల ప్రైస్ ఉంది. ప్రైస్ తగ్గినాక లేకపోతే సేల్స్ వచ్చినప్పుడు పర్చేస్ చేసుకుని ఒక అడ్వైస్ అయితే చేస్తాం. అండ్ ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ అమ్మడమే. నచ్చింది మంచి అనిపించిందంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.